సార్ నా పేరు పల్ల శ్రీహరి బాబు అండి. ఎస్సీ గెస్ట్ మాల ఈ ఇటుకల బట్టీలో పని చేస్తాను సార్. అది అన్నమాట డ్రైవర్ని నేను. ఓనరు మీటింగ్ పంపాడు సార్. ఓనర్ చెప్తేనే లేనండి. అయితే నేను వెహికల్ పార్కింగ్ దగ్గర ఉన్నానండి. నేను మీటింగ్ దగ్గర కూడా వెళ్ళలేదు సార్. అక్కడ నుంచి వెహికల్ పార్కింగ్ దగ్గర నుంచి మీటింగ్ దగ్గరికి ఇంచుమించులో కిలోమీటర్న్నర ఉంటుంది సార్. అయితే అక్కడ మా చుట్టాల అబ్బాయి, మా పెదనాన్నగారు అబ్బాయి ఉంటే అతనితో ఫోన్లో మాట్లాడానండి. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి అండి. బాగా పొద్దుపోయిందంతా ఇంచుమించులో 9:30, 10 అయిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కట్లేదు అని చెప్పి ఓనర్కి ఫోన్ చేశానండి. ఓనర్తో మాట్లాడి వీళ్ళు ఎవరు ఎక్కట్లేదండి, ఒకసారి చెప్పండి, లేట్ అయిపోతుంది, పొద్దున మళ్ళీ నేను పని చేసుకోవాలి కదా అని చెప్పాను సార్. చెప్తే ఓనర్ మాట్లాడండి ఎక్కారు. ఇంటికి ఉత్తరకు ఇంచుమించులో 12 అయింది సార్. అది అయిపోయిన తర్వాత ఒక నెల రోజులకి సిఐడి వాళ్ళు ఫోన్ చేశారండి. అప్పుడు వ్యాన్లో మీరు మాట్లాడిన తర్వాత మీరు ఈ వ్యాన్ దగ్గర ఎంతకాలం నుంచి పని చేస్తున్నారు చెప్పండి. ఇంకొక 8 నెలలు ఉంటుంది సార్. 8 నెలల నుంచి అందరూ పని చేస్తున్నానండి. చెప్పండి నెక్స్ట్. అయితే సిఐడి వాళ్ళు ఫోన్ చేసి నీ పేరు ఏం పేరు, ఏ ఊరు, ఏం చేస్తావు, మీ నాన్నగారి పేరు, వయసు ఎంత, ఇవన్నీ అడిగారు సార్. అడిగితే మొత్తం చెప్పి సార్ ఏడు కారణం ఏంటి, ఎవరు మీరంటే ఇలా సిఐడి వాళ్ళు ఎంక్వైరీ జరుగుతుంది అని చెప్పారండి. అది జరిగిన తర్వాత ఒక నెల పైన అవుద్దండి. మొన్న పిఠాపురం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఫోన్ చేశారండి, రమణ అని ఒక ఆయన ఫోన్ చేశారండి. ఫోన్ చేసి సిఐడి వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు, పిఠాపురం స్టేషన్లో ఉన్నారు, ఇక్కడికి వచ్చి నువ్వు ఇది అక్కడ ఏం జరిగింది అన్నది ఒకసారి చెప్పేసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోదు. కానీ ఒకవేళ ఇప్పుడు కానీ రాకపోతే మళ్ళీ పొద్దున్న రాజమండ్రి వెళ్ళవలసి ఉంటుంది, ఇక్కడికి వచ్చి చెప్పేస్తే గొడవ వెళ్ళిపోద్ది కదా అని చెప్పాయంటే నేను అర్ధంతరం నేను చేసుకుని పని మానేసి సాయంత్రం 5 గంటలకి పిఠాపురం పోలీస్ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను సార్. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పిఠాపురం డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళానండి. వెళ్తే అక్కడ వీళ్ళ లోపల తీసుకెళ్ళి మొత్తం ఏం జరిగింది ఏంటి అంటే మొత్తం ఇలాగ ఇప్పుడు జరిగిన విషయం అంతా చెప్పాను సార్. నీ వ్యాన్ డ్రైవర్ని ఓనర్ పంపిస్తే వెళ్ళాను సార్. అంటే ఎంతమంది తీసుకెళ్ళాలంటే ఒక 20 మంది 30 మంది ఉంటారండి. అంటే సరే అని రాసుకున్నారు సార్. నువ్వు ఎక్కడ ఉన్నానంటే నీ వెహికల్ పార్కింగ్లో ఉన్నానండి, భోజనం ప్యాకెట్లు కూడా నేను పట్టుకెళ్ళిన వ్యాన్లోనే ఉంటే అవి తీసుకుని అక్కడే భోజనం అక్కడే ఉన్నానండి అని చెప్పాను సార్. చెప్తే నేను చెప్పింది అని మొత్తం అంతా విన్నాడండి ఆయన. విని అందులో రాసింది వేరే అయిపోయిందండి. నేను చెప్పింది ఒక్కటి కూడా లేదు సార్. అక్కడికి అందులో ఏం రాశారంటే స్టేషన్ దగ్గరికి వెళ్ళి రాళ్ళు వేసి కొట్టి కానిస్టేబుల్ని నన్ను చూసి కానిస్టేబుల్ సాక్ష్యం చెప్పినట్టు రాశారు సార్. అందులో తర్వాత నేను ఏ పూటకి ఆ పూటకి కష్టపడకపోతే నాకు ఉంది సార్. అనవసరంగా నా మీద పెట్టారు సార్. నా పిల్ల భార్య ఏమైపోయిందో తెలియదు సార్. ఈ వారం నుంచి వార్త పేపర్లు వచ్చి నా భార్య దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోటోలు తీసి వాళ్ళకి మీ ఆయన నా దగ్గర ఉన్నాడని చెప్తేనే వాళ్ళకి తెలుసు సార్. వాళ్ళకి భోజనం లేదు, ఏం లేదు సార్. బళ్ళోకి జాయిన్ చేసి దిక్కులేదు సార్. వాళ్ళకి దిక్కుమాల వాళ్ళు అయిపోయి తిన్నకి లేక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది సార్. మా ఆవిడ నాకు బెయిల్ విషయం నా తోడబుట్టినోడు ఉండి నాకు ఎటుకు తాగలేక అప్పులు చేసి వడ్డీలకి తెచ్చి నన్ను నడిపించారు సార్. అవి కడతామంటే సోమవారమో తునెళ్ళు మంగళవారం నాడేమో వాయిదాకి వెళ్ళి 2 రోజులకు ఒకసారేమో వాయిదాకి వెళ్ళాలి, ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అన్నారు సార్. ఈ అప్పు తీరి విధానంగా ఆపలేదు సార్. ప్రతి బతుకుతుంటే ఎలాగే బతకాలి అని తెలుస్తలేదు సార్. అన్ని కేసులు పెట్టారు సార్. ఇంక మాకు బతికే విధానం లేదు సార్. పని నాకు చేసుకుని పని పోయింది సార్. ఓనర్ రోజులు వేయడండి, ఎటు దారి లేదు సార్. ఇంతకుముందు నీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా? లేదు సార్, నేను అసలు ఏ కేసు లేదు సార్ నా మీద. ఇంటి వెళ్తే పనులకి వెళ్తాను, అది ఇంటికి ఉంటాను సార్. నాకు వేరే పని ఏమన్నా సార్, ఎక్కడికి వెళ్ళండి.